నమస్తే. 2026 మాస ఫలితాల్లో ఏప్రిల్ మాసంలో మేషరాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి వారికి మరి ఏప్రిల్ మాసంలో కొన్ని విషయాల్లో అనుకూలత చక్కగా ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కొంత గృహంలో కొన్ని శుభకార్యాలు అవ్వడానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎవరైనా స్థిరాస్తి కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి ఏర్పడే ఆటంకాలు, అడ్డులు ఇవన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంది. వాళ్ళ తలపెట్టిన పనులు కొంచెం ముందుకు వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎవరైతే వివాహం కాని యువతి యువకులు ఉన్నారో వాళ్ళకి కొంత ఆశాజనకంగా కొన్ని అలయన్స్ అన్నవి పాజిటివ్గా టర్న్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా విద్యార్థులకు కూడా కష్టపడిన దానికి చక్కటి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఏప్రిల్ 21 తర్వాత వచ్చే రోజులన్నీ ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి కొద్దిగా ఇబ్బంది ఏర్పడచ్చు. చిన్న అనారోగ్య సమస్యలు, ముఖ్యంగా విద్యార్థులు కొంత అధికంగా విద్య పట్ల శ్రద్ధ వహించాలి. ఏప్రిల్ 21, 22 తర్వాత వచ్చే డేస్, నెలాఖరు వరకు ఉండే డేస్లో కొంత జాగ్రత్త వహించండి. అనారోగ్య సమస్యలు, మానసిక ఆవేదన, నిందలు ఇవన్నీ కూడా చోటు చేసుకుంటాయి. కానీ ఏప్రిల్ 22, 21 లోపు వచ్చే డేస్ అన్నీ కూడా కొంత పాజిటివ్గా ఉన్నాయి. కొన్ని విషయాల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి కూడా ఏప్రిల్ మొదటి 2 వారాలు అనుకూలంగా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. చక్కగా ఓర్పుతో, సహనంతో గృహిణులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ మాసం అంతా కూడా చక్కగా ఆధ్యాత్మికత కానీ, వారి యొక్క పనులు కానీ, కుటుంబ యోగక్షేమాల గురించి ఆలోచించడం కానీ, అలాగే మంచి ఆలోచనలు కానీ ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా వ్యాపారస్తులు తీసుకున్నట్టయితే స్పెక్యులేషన్ వ్యాపారం అంత అనుకూలంగా లేదు. పెట్టుబడులు పెట్టే ముందు, భాగస్వామి వ్యాపారంలోకి ప్రవేశించే ముందు 1-2 సార్లు ఈ మాసంలో మేషరాశి వారు చూసుకుని జాగ్రత్తగా అడుగులేయాలి. ముఖ్యంగా శత్రుపీడ అధికంగా ఉంటుంది. చిన్నదానికి కోపం పెరుగుతుంది. తర్వాత అర్థం లేని ఆర్గ్యుమెంట్స్ కానీ, వాగ్వివాదాలు కానీ ఎక్కువగా కుటుంబంలోని మిత్రులతోటి, ఆఫీస్లో కొలీగ్స్ తోటి సంభవించే అవకాశం ఉంది. ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. ముఖ్యంగా శారీరక శ్రమ కూడా అధికంగా ఉంటుంది. మ్యాక్సిమం ఏంటి అంటే మీ సైడ్ నుంచి మేషరాశి వారు ఎవరైతే ఉంటారో ఆల్ కేటగిరీస్, ఇటు అబ్బాయిలు కానీ, అమ్మాయిలు కానీ, ఉద్యోగాలు చేసేవారు కానీ, గృహిణులు కానీ, పిల్లలు కానీ, వీరందరూ కూడా ఏంటి అంటే మీ సైడ్ నుంచి మ్యాక్సిమం కోపంగా మాట్లాడటం కానీ, ఆవేశంగా అరుచుకోవటం కానీ ఇలాంటివి అదుపులో ఉంచుకోవాలి. మాసంలో ఇలా ఉంచుకున్నట్టయితే చక్కగా అనుకూలమైన పరిస్థితులు, మానసిక ప్రశాంతత ఈ చుట్టూ నెలకొంటుంది. ముఖ్యంగా వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్న వారికి ఏప్రిల్ ఆఖరి వారం అనేది చాలా అనుకూలంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. మరి మానసిక ప్రశాంతత కొంత తక్కువగా ఉంటుంది మాసంలో తెలుసుకున్నాం కాబట్టి చక్కగా విష్ణు సహస్రనామాలు వినడం, గోవిందనామాలను పఠించడం చేసినట్టయితే కొంతవరకు ఈగో కానీ, కోపం కానీ ఇట్లాంటి విషయాల పట్ల కొంత అదుపులో ఉండాలి. ఈ మాసంలో మేషరాశి వారిని తెలుసుకున్నాం కాబట్టి ఆ విషయాలు అదుపులో ఉంచుకున్నట్టయితే ఆర్థిక వ్యవహారాలు కానీ, స్థిరాస్తి కానీ, ప్రేమ ఫలించే విషయంలో కానీ, వివాహ ప్రయత్నాలు కానీ, కోర్టు సమస్యలు కానీ ఇవన్నీ కూడా కొంత పాజిటివ్గా ఏప్రిల్ 21 లోపు ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అది చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో కూడా తెలుసుకున్నాం కదా. స్వస్తి.